సో ఇప్పుడు మరియన్ మూవీ ఆస్విఆర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత్రి శోభ గారు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన అచ్చిరెడ్డి గారికి ప్రసన్నపోట్ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చేసారు. రియలీ థ్యాంక్స్ సార్. అండ్ ఈ పిక్చర్ ఇప్పుడు ట్రైలర్స్ మీరు చూశారు, సాంగ్స్ చూశారు. సాంగ్స్ చూస్తే ఎవరికైనా తెలుస్తుంది ఇట్ ఈస్ హై వోల్టేజ్ డ్రామా అండ్ ఎమోషన్స్, ఆల్ ఎమోషన్స్ మిక్స్డ్ విత్ పిక్చర్ అని తెలుస్తుంది. అండ్ ఈ చిత్రంలో సాంగ్స్ కానీ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి ఒక చెక్కిన శిల్పంలా ఉంటుంది. అండ్ యూ హ్యావ్ సీన్ ది ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, డైరెక్షన్, ఎవ్రీథింగ్ మనం చెప్పుకునే దశలో ఉంటుంది. అండ్ ఈ చిత్రంని మాకిచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన ఆస్కార్ రవిచంద్రన్ గారికి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన ఎంతో ఇష్టపడి ఈ చిత్రాన్ని చేశారు. ఇది ఒక రియల్ స్టోరీ. సుడాన్లో 2008లో ఒక ముగ్గురు ఆయిల్ వర్కర్స్ కిడ్నాప్ అయినప్పుడు వాళ్ళని కిడ్నాప్ చేసి 23 days దేవర్ ఇన్ క్యాప్టివ్. అప్పుడు వాళ్ళు పడ్డ అవస్థని తర్వాత వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత భరత్ బాలా గారు వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళతోటి కలిసి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని విని ఇన్స్పైర్ అయ్యి ఈ చిత్రాన్ని తీశారు. ఈ చిత్రం కథ విని ధనుష్ గారు చాలా ఇన్స్పైర్ అయ్యి తను కూడా స్క్రీన్ ప్లేలో కూర్చొని చాలా చక్కగా ఈ చిత్రం యొక్క స్క్రీన్ ప్లేని చేశారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్షన్ ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ మీరు ఇప్పుడే విన్నారు. రియల్ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్ ఆల్బమ్ అవుతుంది. తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని నా నమ్మకం. ఎందుకంటే ఎస్విఆర్ మీడియా ఏ చిత్రం చేసినా మ్యూజికల్లీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ చిత్రంలో కూడా ఆల్ సాంగ్స్ చాలా మంచి హిట్ అయింది. తమిళ్లో, తెలుగులో కూడా చాలా హిట్ అవుతుంది అనుకుంటాను. అండ్ ఈ చిత్రము తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మా సంస్థకు బ్యాక్ బోన్గా నిలిచి మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తున్న మా ఫైనాన్షియర్స్ ప్రకాష్ గారికి, గిరి గారికి అండ్ మాకు వెన్నంటి వస్తున్న మీడియాకి అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఈ చిత్రం చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. సాంగ్స్ అన్నీ చూసాం, సో విన్నాం. సో ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్లో వచ్చినటువంటి సాంగ్స్ గురించి సో మనందరికీ తెలుసు. కొత్తగా చాలా బాగా చేశారు రెహమాన్ గారు అని చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆస్కార్ అవార్డు పొందినటువంటి ప్రపంచ స్థాయి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు ఆయన నుంచి ఎప్పుడూ కొత్తగా ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటాం. మనం ఎంత కొత్తగా ఆశించినా అంతకు మించిన కొత్తదనాన్ని ఇవ్వడం ఆయన ప్రత్యేకత. ఇప్పుడు ఈ సాంగ్స్ చూస్తూ ఉంటే ఆ విజువల్స్లో ధనుష్ ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఎంత డెడికేటెడ్గా ఆ పాత్రల్లో లీనమయ్యి మనకి తెర మీద కనిపిస్తున్నాడో అంతకు మించిన ఆ కథలో మమేకమైనటువంటి ఆ మ్యూజిక్ను మనం వింటూ ఉన్నాం. అసలు అద్భుతమైనటువంటి మ్యూజిక్ చేశారు రెహమాన్ గారు. సో ఒక రియల్ స్టోరీని ఇన్స్పైర్ చేసినటువంటి కథకి ఎలాంటి ఒక రియాలిటీ మూడ్ కావాలో ఆ మూడ్ని మనకి తెర మీద ఆవిష్కరించడంలో డెఫినెట్గా మ్యూజిక్ చాలా ప్రధాన పాత్ర వహించింది అనేది మనం ఈ ట్రైలర్స్ చూసినా సాంగ్స్ చూసినా అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఈ సినిమా మ్యూజికల్గా ప్లస్ థియేటర్లో ప్రేక్షకుల ఆదరణతో చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను. ఎస్విఆర్ మీడియా అనేది మనందరికీ తెలుసు. గత 10 సంవత్సరాలుగా ఎన్నో సినిమాలను చేశారు. తమిళ్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన సినిమాలని అందించడంలో తమ సంస్థకి ఒక ప్రత్యేకత సంపాదించుకున్నారు శోభారాణి గారు. ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు చాలా డెడికేషన్ కావాలి. ఆ డెడికేషన్లో ఎన్ని కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, అవరోధాలు ఎదురైనా కూడా అవన్నిటిని కూడా సాహసోపేతంగా ఎదుర్కొంటూ చాలా డేరింగ్ తోటి ఒక మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించాలనే తపన ఉన్నటువంటి ఒక
ఒక డైనమిక్ లేడీ ప్రొడ్యూసర్ శోభారాణి గారు అందిస్తున్నారండి. ముందుగా శోభారాణి గారు గత 10 సంవత్సరాలుగా సినిమాల మీద ఇంట్రెస్ట్ తోటి, సినిమా ఫీల్డ్ మీద ఉన్నటువంటి ప్రేమతోటి, అభిమానంతో తను ఒక డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందించారు. డిస్ట్రిబ్యూటర్గా కానివ్వండి చాలా సక్సెస్లు చూశారు. అలాగే తమిళ్ ఫిలిమ్స్, మంచి మంచి ఫిలిమ్స్ మన తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఆస్కార్ రవి లాంటి ఒక పెద్ద సంస్థతోటి తనకు అసోసియేషన్ ఏర్పరచుకొని వాళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి ఫిలిమ్స్ చాలా మనకి అందించారండి. ఆ కోవలోనే ఒక పెద్ద సక్సెస్ఫుల్ ఫిలింని ఈరోజు మన తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు. ధనుష్ చేసినటువంటి ఫిలిమ్స్ చాలా సెలెక్టివ్గా ఉంటాయండి. ఎందుకంటే ఒక క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడే తను సబ్జెక్ట్ని ప్రతిదీ చూసుకుంటాడు. అలాగే ఒక మంచి క్యారెక్టర్ని చూస్ చేసుకొని చేసినటువంటి ఫిలిం ఇది. ఎందుకంటే ఒక మ్యూజిక్ దగ్గర నుంచి ప్రతి దానిలో కూడా ఇన్వాల్వ్ అవుతాడు అతను. ఒక పెద్ద సక్సెస్ఫుల్ ఫిల్మ్ కాబట్టి దీన్ని తెలుగులో కూడా మన వాళ్ళు చక్కగా ఆదరిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. చాలా సూపర్ హిట్ అయ్యి ఎస్వీఆర్ మీడియాకి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. శోభా మేడం గారు తమిళ నుంచి ఇప్పటివరకు తీసిన ప్రతి సినిమా హిట్ అయింది. అలాగే అదే కోవలో ఈరోజు ఈ క్లిప్పింగ్స్ చూసిన తర్వాత ఇది కూడా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ సినిమాలో మ్యూజిక్ యాజ్ యూజువల్ ఏఆర్ రెహమాన్ చేస్తే బాగుంటుంది, అది మనకి తెలుసు. విజువల్స్గా అంటే విజువల్ పరంగా ఆ ఫ్రేమింగ్, ఆ లెన్సింగ్ నాకు చాలా బాగా నచ్చింది. ధనుష్ పర్ఫార్మెన్స్ కానీ, అలాగే అమ్మాయి పార్వతి మీనన్ చాలా, అంటే ప్రతి అబ్బాయి ఈ అమ్మాయిని ఒకసారి చూడాలి స్క్రీన్ మీద అనే ఫీల్ అయ్యేలా ఉంది. అండ్ డెఫినెట్గా ఇవన్నీ మంచి అసెట్స్ అవుతాయి. అలాగే రియల్ లైఫ్ స్టోరీ అన్నారు, అది కూడా పెద్ద అసెట్ అవుతుంది. ఇవన్నీ కలిసి మేడంకి మంచి డబ్బులు వచ్చేలా చేసి ఆ డబ్బులతో ఒక స్ట్రైట్ ఫిల్మ్ చేయాలని కోరుకుంటున్నాను. ఫర్ ఎనీథింగ్, స్టోరీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ డైరెక్షన్, వీటిలో ఏ రకంగా నన్ను వాడుకోండి. ఆర్టిస్ట్గా కూడా రెమ్యునరేషన్ లేకుండా మీకోసం యాక్ట్ చేస్తాను. ప్రతిదీ టెక్నికల్. ఎస్వీఆర్ మీడియా అంటేనే టెక్నికల్, ప్రతిదీ క్వాలిటీ. తగ్గకుండా తెలుగులోకి కన్వర్ట్ చేశారు. సో దాట్స్ ఎ కమెండబుల్ జాబ్. శోభారాణి గారి తరపు నుంచి చంద్రబోస్ గారికి, అలాగే వెనిల్కంఠ్ గారికి థ్యాంక్స్ అలాట్. అలాగే లైక్ ఐ టోల్డ్ యూ, ధనుష్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ ఇన్ తమిళ్. హిట్ అవ్వాలి. అలాగే ధనుష్ కూడా తెలుగులో స్ట్రైట్ ఫిల్మ్ చేయాలని కోరుకుంటున్నాను. మీకు కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సాంగ్స్ కోసం ఆయన యూ డోంట్ బిలీవ్ 20 days తీసుకున్నారు. యూజువల్గా ఒక డబ్బింగ్ పిక్చర్కి అన్ని రోజులు తీసుకోరు. అంటే అంత ఇమ్మర్స్ అయ్యి హీ హెస్ డన్ దిస్ మూవీ అనమాట. సో ఆడియో రిలీజ్ అయిపోయింది. శోభ సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు 6 సాంగ్స్ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. సో వింటున్న ప్రతి సాంగ్ వింటుంటే సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వరు. సో మే 1st వీక్లో మరియన్ సినిమాతో ధనుష్ మన ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా శోభ గారికి సూపర్ సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.